డియర్ స్టూడెంట్స్, ఏపీపీజీ సెట్ ఎవరైతే రాసి దానికి వెబ్ కౌన్సిలింగ్ అన్నీ పెట్టుకుని రెడీగా చూస్తున్నారో అలాట్మెంట్ లెటర్ కోసం వారి గురించి అనమాట ఈ వీడియో. సో ఆప్షన్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సో అలాట్మెంట్ సీట్స్ అయితే 6వ తారీఖు అన్నారు, కానీ మిడ్ నైట్ 12 అది 7వ తారీఖు మిడ్ నైట్ నుండి అదే 7వ తారీఖు మిడ్ నైట్ సో అలాట్మెంట్ లెటర్స్ అయితే విడుదల చేశాడు. సో అది మొబైల్లోనే అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలాగ ఇవ్వాలన్నది మీకు మొబైల్లోనే చూపిస్తాను. జస్ట్ మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏపీపీజీ సెట్ అని క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మీకు ఇలా 2 ఆప్షన్స్ కనబడుతుంది. ఒకటి ఏంటంటే డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, రెండోది కాలేజ్ వైజ్ అలాట్మెంట్. ఇది మనకు అవసరం లేదు. సో డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే చేయాలన్నమాట. సో అవి ఎంటర్ చేసి మనం అది చూద్దాం ఎలాగో. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి ఆటోమేటిక్గా క్యాలెండర్లా ఓపెన్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అంతే. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో చేస్తే ఇక్కడ మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఎంట్రన్స్ టైంలో మీరు అప్లై చేశారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్. వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మీరు ఏ ఆప్షన్స్ అయితే పెట్టారో అవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. అది అవసరం లేదు. సో అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ లింక్ మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ముందు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్లోకి వెళ్దాం. సో క్లిక్ హియర్ మీద చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఆ విధంగా. సో అదేవిధంగా ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీరు చెకింగ్ మొత్తం A to Z అన్నీ చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబరు, మీకు వచ్చిన ర్యాంకు, అలాగే క్యాండిడేట్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్ అని, అలాగే క్యాస్ట్, అలాగే మీరు ఏ బ్రాంచ్కి అయితే అప్లై చేసుకున్నారో అది యూనివర్సిటీ అలొకేటెడ్ ఇన్స్టిట్యూట్ అని వస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండి. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది అలాట్మెంట్ ఆర్డర్ కేర్ఫుల్లీ అన్నారు. దిస్ ఈజ్ నాట్ జాయినింగ్ రిపోర్ట్. ఈ క్లిక్ బిలో బటన్ యాక్సెప్ట్ మై జాయినింగ్ టు గెట్ ద జాయినింగ్ రిపోర్ట్ విత్ అడ్మిషన్ నెంబర్. సో ఎనీవే ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ మీరు క్లిక్ చేసినా మీరు అయితే 10వ తారీఖున కాలేజీకి వెళ్ళవలసి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాక్సెప్ట్ మై జాయిన్ మీద క్లిక్ చేస్తాను. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. రైట్. సో అంతటితో మీకు జాయినింగ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ జాయినింగ్ని యాక్సెప్ట్ చేసినట్టు ఇక్కడ సో థంబ్ ఒకటి, సీల్ ఒకటి, రౌండెడ్ సీలు యూనివర్సిటీది ఉంటుంది కాలేజ్ది. ఇక్కడ కన్వీనర్ సైన్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా జాయినింగ్ రిపోర్ట్ చాలామందికి తెలియక కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాలేజీకి వెళ్ళలేమో అని అనుకుంటున్నారు. అలా కాదు, ఆన్లైన్లోనే మీరు జాయినింగ్ రిపోర్టు సబ్మిట్ చేసేయచ్చు అనమాట. రిపోర్టింగ్ అట్ కాలేజెస్ మాత్రం 10వ తారీఖు, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇవన్నీ మీరు ఇలా జాయినింగ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, మీరు చదువుకుంటే చదవండి. బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ఏకే అన్న కోర్స్ ఇచ్చారు త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆన్ డేట్ అని చెప్పి డేట్ వస్తుంది. యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ వైడ్ హాల్ టికెట్ నెంబర్. సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్. సో అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది, అలాగే ఇది జాయినింగ్ రిపోర్ట్, ఈ రెండు, అలాగే మీ ఏ జిరాక్స్ కాపీస్ అవి ఉంటాయో మీ యొక్క సర్టిఫికెట్స్ అవన్నీ తీసుకుని మీరు రిపోర్టింగ్కి అట్ కాలేజెస్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 10వ తారీఖు అనమాట. సో ఆ డేట్లో మీరు తీసుకెళ్ళవలసి వస్తుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది మొబైల్లో. కొన్ని మొబైల్లో రాకపోవచ్చు ఇది, సో కొన్నిటిలో వస్తుందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అలాగే ఉంచి సేవ్ యాజ్ పీడిఎఫ్
సేవ్ యాజ్ పీడిఎఫ్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి సేవ్ అని ఉంది. ఇది అన్ని మొబైల్లో రాకపోవచ్చు, ఏదో ఒక పేరు ఇవ్వండి. నేను ఇక్కడ ఏదో జాయినింగ్ రిపోర్ట్ అని ఇస్తాను. జాయినింగ్ రిపోర్ట్. జస్ట్ అలా చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్లో సేవ్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వాల్యుబుల్ అని అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ బెస్ట్ అప్డేట్ ఛానల్.